ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన భారత సురక్షా సమితి నాయకులు. భారతదేశ పార్లమెంటు సాక్షిగా పాలస్తీనాకు జై అన్న ఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని పార్లమెంటు సభ్యుడిగా తొలగించాలని భారత సురక్షా సమితి నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంటులో ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారత సురక్షా సమితి నాయకులు జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల తెలంగాణ ఎన్నికల ప్రమాణ స్వీకారం సందర్భంగా మరి హైదరాబాద్ పాత బస్తీకి చెందినటువంటి ఎంపీ ఓవైసీ మరి తను అనేక పర్యాయాలు హైదరాబాద్ పాత బస్తీలో ఎంపీగా ఉన్నాడు. అతనికి అనేకమైనటువంటి అనుభవం ఉంది, లోకజ్ఞానం ఉంది, అన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఈ దేశంలో నివసిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వనరులను వాడుకుంటూ ఇక్కడి అన్నం కానీ నీరు కానీ సౌకర్యాలు కానీ ఇక్కడికి తీసుకుంటూ మరి ఆ రోజు నిండు లోక్సభలో అతను పరాయి దేశమైనటువంటి ఒక పాలస్తీనాకు చేయని అనడం అది ఎంతటి సిగ్గు చేయకంటే ఈ భారత ప్రజలకు ఏ షరతుగా ఓవైసీ క్షమాపణ చెప్పాలి. మరి రాజ్యాంగ ప్రకారం పార్లమెంటు కూడా అతనికి సంబంధించినటువంటి సస్పెండ్ చేయాలి, తగిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి మొదటి రోజే ఈ విధంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఇంతకైనా పరితగిస్తారు. కాబట్టి రాబో తరాలు కూడా ఇటువంటి వాటికి సాహసించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అవసరమైతే అతని యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా మరి రద్దు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి చర్యలు ఎవరు పాల్పడ్డా తగిన మూల్యం చెల్లించుకుంటారని, తప్పక శిక్ష అనుభవిస్తారని భారత సురక్షా సమితి జగిత్యాల శాఖ హెచ్చరిస్తుంది.